హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బేసన్ పూరి అండి. సంక్రాంతి వస్తుందంటే మా అమ్మమ్మ గారి ఇంట్లో ఒక కట్టెల పొయ్యి పెట్టి లడ్డూలు, బేసన్ పూరీలు, మురుకులు ఇలాంటివన్నీ ఎన్నో రకాలు చేసి మా అమ్మమ్మ అన్ని డబ్బాలో పోసేది. పిల్లలందరూ పండగకి వస్తారు, అందరూ తింటారని. ఆ సంక్రాంతి పండుగ అనగానే ఆ మెమరీస్ అన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయన్నమాట. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఈ బేసన్ పూరి ఎలా చేయాలో ఏంటో ఆలస్యం చేయకుండా చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక 4 కప్పులు మైదా పిండిని తీసుకోండి. అలాగే అందులో 1 కప్పు శనగపిండి, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చేతి నిండుగా పుదీనా తరుగు, అలాగే ఒక చేతి నిండుగా కొత్తిమీర తరుగు అవి కూడా వేసేసుకోండి. వేసేసుకొని మొత్తం అంతటిని పిండికి పట్టేలాగా ముందు పిండి అంతటిని బాగా కలిపేసేసుకోండి. కలిపేసేసుకున్నాక ఒక పావు కప్పు మెల్ట్ చేసిన బటర్ని వేసుకోండి. ఈ బటర్ వేయడం వల్ల చాలా గుల్లగా క్రిస్పీగా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ బటర్ కూడా పిండికి అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోండి. బటర్ బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక కొంచెం గోరువెచ్చగా నీళ్లు పెట్టుకుని దాంతో పిండి కలపండి. బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట అలా కలపడం వల్ల. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ శుభ్రంగా పిండి అంతటిని కలిపేసేసుకోండి. అంతా కలిపేసేసుకున్నాక ఏదైనా ఒక తడి బట్టని ఇందు మీద కప్పేసి ఒక అరగంట పాటు దాన్ని అలాగే నాననివ్వండి. అలా నానడం వల్ల చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఒక అరగంట అయింది కదా, ఎలా ఉందో చూద్దాం. చూడండి, చూసారు కదా, అలా చక్కగా నానే వరకు పిండి అంతా స్మూత్గా చక్కగా అయింది. ఇప్పుడు దీన్ని కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ముందు అన్నీ ఉండలు చేసేసుకుని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేయండి ఆరిపోకుండా. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుని కొంచెం కొంచెంగా పిండి జల్లుకుంటూ పల్చగా వత్తండి. మీరు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా వత్తండి. అలా అయితేనే ఇవి బాగుంటాయి. ఇలాగే ఒక్కొక్క పూరీని ఒత్తేసేసుకుని ఒక 10 పూరీలు రెడీ పెట్టుకోండి. ఇద్దరు ఉన్నారంటే ఒకళ్ళు పూరీ ఒత్తి ఒకళ్ళు వేయించేయచ్చండి. ఒక్కళ్ళే చేసుకున్నామంటే అన్ని పూరీలు ఆరిపోతాయి కాబట్టి ఒక 10-15 ఒత్తుకుని వేయించుకుని మళ్ళీ పొయ్యి ఆపుకుంటూ వేయించుకోవచ్చు అనమాట. పొయ్యి మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అందులో వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. పెట్టేసి ఒక్కొక్క దాన్ని వేసుకుంటూ చక్కగా వేయించుకోండి. ఇది మరీ డార్క్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి. చక్కగా వేగే వరకు వేయించుకోండి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఎందుకంటే వేగానే ఇది కలర్ వచ్చేస్తుంది, కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట. తీసినప్పుడు కలర్ కన్నా ప్లేట్లో వేసాక బాగా కలర్ వస్తాయండి. ఇలా ఒక్కొక్క దాన్ని అన్నిటినీ వేయించేసుకొని బాగా చల్లారాక ఏదైనా ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకోండి. చూసారుగా పూరీలు ఎంత బాగా వచ్చాయో, కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగున్నాయండి. ఈ సంక్రాంతికి ఇవి మీరు కూడా ట్రై చేస్తారా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.